ఉంటావు. శక్తివంతమైన మాటలు నువ్వు కలిగి ఉంటావు. చూడండి, దేవుని క్రియలను జరిగించకు మనిషిలో ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే నిప్పులా బ్రతుకుతాం. గుర్తించండి, నిప్పులా బ్రతుకుతాం ఒకటి. రెండోది, సుత్తిలాగా, ఒక సుత్తి కొడితే ఎంత గట్టిగా కొడతా చూడండి. ఈరోజు పొద్దున కొబ్బరికాయ కొట్టినప్పుడు నేను పచ్చడి కోసం గట్టి కొట్టవలసి వచ్చింది. మరి అక్కడ మెల్లగా కొడితే 2 దెబ్బలు వేసిన అస్సలు పగలేదు. గట్టిగా కొడితే అప్పుడు బయలుంది ఆ కొబ్బరికాయ కొట్టాలంటే గట్టి కొట్టాలి. అంటే ఏం కలిగి ఉండాలి? గట్టిగా దేవుని మాట వినాలి. ఇంకా జీవమునిచ్చి దేవుని మాట, నిర్జీవమైన మాట కాదు నేను మాట్లాడుతున్నాను, దేవుని మాట. అది నిర్జీవమైన బ్రతుకులను మార్చే మాట దేవుని మాట. మూడోది కదా, మొదట నిప్పు లాంటిది. అగ్ని లేకపోతే వంట రాదు, అగ్ని లేకపోతే ఏ పని కాదు. అగ్నితోనే ప్రతి పని జరుగుతుంది. అంటే అగ్నిలాగా దేవుడు నాడు మొదటి. రెండోది, సుత్తిలాగా మనం ఏం చేయాలి? గట్టిగా ఉండాలి. రెండోది. మూడోది, జీవమునిచ్చు జీవితము మనం కలిగి ఉండాలి. ఒకరిని జీవింపచేసే మాట మనలో ఉండాలి, ఒకరిని బ్రతికించే మాట మనలో ఉండాలి. ఒకరిని చంపే మాట ఉంటుంది ఎల్లప్పుడు, ఒకరిని గాయపరిచే మాట ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకరిని తిడతావు, ఒకరిని బాధిస్తావు, కానీ బ్రతికించడానికి చేత కాదు. జీవించే మాట నీలో ఉండాలి. ప్రభు మనం జీవింపచేస్తున్నాడంటే మనం ఎలా